దావత్ అంటే పొట్టేల్ని కోయాలి, మందులకు మంచి బోటి తినాలి. గట్ల అనుకునేటోళ్ళకి మంచి బోటి ఫ్రై తీసుకొచ్చిన చిన్న చిన్న టిప్స్ తో జబర్దస్త్ ఉండేలాగా చెప్తా. మంచిగా ఫాలో కండ్రి. నడురిగా వేడి నీళ్ళలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, బోటిని వేసుకుని ఒక 10 నిమిషాలు మంచిగా మరగబెట్టుకోరి. పైన బొరుగులు ఎక్కువ వస్తుంది, అది తీసి పడేయండి, లేకపోతే బోటి చాలా వాసన వస్తుంది. 10 నిమిషాలు అయిపోగానే ఒక 2-3 సార్లు మంచిగా గడుకోండి. చాలా మంది డైరెక్ట్ వేసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు నల్ల పొట్టు తీసి తెల్లదేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఉల్లిగడ్డలు, 4 నుండి 5 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలు బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగానే బాయిల్ చేసుకున్న బోటి వేసుకోండి. ఇంకెంతసేపు ఆకలి అవుతుంది? ఆగవయ్యా నువ్వు. అందులో 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, సగం టీ స్పూన్ గరం మసాలా, కావాలంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మొత్తం మసాలాలు వట్టేలా కలుపుకొని కొన్ని నీళ్ళు జీలకరించుకుంటే ఒక 5 నుండి 8 నిమిషాలు మూత పెట్టుకోరి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని బోటిని ఉడకబెట్టుకోండి. కింద అంటుకుంది మంచి గీకురి, బోటికి అదే టేస్ట్. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని మందు పెట్టుకొని కూర్చోండి. మననెవరు ఆపేటోళ్ళు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు.